Hello, my dear students. Welcome all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. Guys, చాలా ముఖ్యమైన వీడియో. ప్రతి ఆస్పిరెంట్ అది తెలంగాణలో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా 3 అయినా 4 అయినా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్ ఇది ఒక $1 million క్వశ్చన్. అంటే మన దగ్గర బుక్స్ ఉన్నా కానీ ఒక సీనియర్ ఆస్పిరెంట్ వచ్చినా, ఒక ఫ్యాకల్టీ వచ్చినా, ఒక ర్యాంకర్ వచ్చినా కానీ ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ బుక్ చదవాలి, అసలు ఏ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ బుక్లో డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎగ్జామినర్ ఏ బుక్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే డిఫరెంట్ వేలో బుక్ లిస్టుకు సంబంధించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్. అంటే నేను చెప్పే కోణంలో ఇటు తెలుగు అకాడమీ బుక్స్ని ఏం రిఫర్ చేయాలి అండ్ అలాగే స్టాండర్డ్ బుక్స్ని ఏం రిఫర్ చేయాలి ఏంటి, ఈ కోణంలో నేను మీకు కంప్లీట్గా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గైస్, చాలాసార్లు రీసెంట్ ఎగ్జామినేషన్లో మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇటు తెలంగాణ అటు ఏపీ ఏదైనా కానీ కొన్నిసార్లు క్వశ్చన్ చూస్తే కొన్ని బుక్స్లో నుంచి డైరెక్ట్గా ఒక లైన్ దిగిపోతుంది. అంటే బుక్లో ఒక లైన్ ఏదైతే ఉంటుందో డిట్టో మక్కి ఆ లైన్నే ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏ బుక్లో నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవుతూ వస్తున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ తెలుగు అకాడమీ బుక్స్లో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ, లేకపోతే తెలంగాణ స్టేట్లో టీఎస్పిఎస్సి, లేకపోతే టీఎస్ఎల్పిఆర్బి ఇలా కండక్ట్ చేసిన చాలా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ తెలుగు అకాడమీ నుంచి రెప్లికేట్ అయ్యాయి డైరెక్ట్గా. కాకపోతే థింగ్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ జనరల్గా స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్ బుక్స్ చాలా అందంగా, పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, అంటే కలర్ఫుల్గా ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్ వచ్చేసరికి పెద్దగా నమ్మకం రాదు దాన్ని చూస్తుంటే. పేపర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో, అంటే అంత అట్రాక్టివ్ అపియరెన్స్ ఉండదు. మనమేం చూస్తామంటే ఈ అట్రాక్టివ్ అపియరెన్స్ లేకపోతే నంబర్ ఆఫ్ పేజెస్ ఇవన్నీ చూసి మిగతా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తాం. అయితే స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ కాదు అని కాదు, అవి చాలా మంచి పుస్తకాలే. కానీ ఏ స్టాండర్డ్ బుక్ చూసినా ఖచ్చితంగా తెలుగు అకాడమీలో నుంచే చూస్తారు వాళ్ళు. సో అందుకే బెటర్ గో ఫర్ తెలుగు అకాడమీ. అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఏం చదవాలి? లేదు, నాకు తెలుగు అకాడమీ ఇష్టం లేదు సార్, స్టాండర్డ్ బుక్స్ చదవాలనుకుంటున్నాను, అలాగైతే ఏ స్టాండర్డ్ బుక్ చూడాలి, ఈ కోణంలో ఈ వీడియో మొత్తం చేయాలనుకుంటున్నాను. అయితే ఒక చిన్న లాజిక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు గైస్, ఫర్ సపోజ్ నేను కానీ మీరు ఒక ఫ్యాకల్టీ అనుకోండి, లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక క్వశ్చన్ తయారు చేయండి అని అడిగారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం రిఫర్ చేస్తారు? మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్సో లేకపోతే మీరు చదివిన స్టాండర్డ్ బుక్కో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఫస్ట్. ఆ తరువాత మిగతా బుక్స్ వైపు వెళ్తూ ఉంటాం, ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నువ్వు చదివిన పుస్తకాలకు ఇస్తావు యాజ్ అ కామన్ మ్యాన్. ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది కూడా ప్రొఫెసర్స్. మోస్ట్లీ ప్రొఫెసర్స్కు ఈ స్టాండర్డ్ బుక్స్, హిస్టరీకి ఒక 10 రకాల స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, లేకపోతే పాలిటీకి 10 రకాల స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు చూడరు. వాళ్ళకి ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కొన్ని తెలుగు అకాడమీ అంటే ఒక రిఫరల్, అంటే స్టాండర్డ్ బుక్స్ కంటే అథారిటేటివ్ బుక్స్ అంటాం కదా, ముఖ్యంగా తెలుగు, ఎందుకంటే వాళ్ళు రాసిన పుస్తకాలే కదా, వాటిని రిఫరెన్స్గా తీసుకొని క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మనం ఏమనుకుంటామంటే, సో మార్కెట్లో ఉన్న 10 బుక్కులు వాళ్ళు జల్లడబట్టి, సో ఏ స్టూడెంట్ చదవని టాపిక్ ఉందో దాన్ని పికప్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారేమో అన్న ధీమతో సో నంబర్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్, ఇంకా మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటాం. కానీ మనకున్నంత టైం వాళ్ళకి లేదు. మనకన్నా రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, సో వాళ్ళకు అకాడమిక్ లైఫ్ ఉంటుంది, అలాగే సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసే విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ చూడనటువంటి క్వశ్చన్ తీసుకొచ్చి ఇవ్వాలి అని వాళ్ళ ప్రధాన ఉద్దేశం కాదు. కానీ మనము దాన్ని అలా అనుకొని నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతూ పోటీ పడుతూ, అంటే ఈ బుక్ స్టాల్స్ అన్నింటిలో బుక్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు అకాడమీ. సో నేను ఇప్పుడు చేయబోయే వీడియో టోటల్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి తెలుగు అకాడమీ రిఫరెన్స్, ఒక మెయిన్ స్టాండర్డ్ బుక్స్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఇవి చాలామంది ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే మీకు అంటే ఈ బుక్సే కంపల్సరీ చదవాలి,
మిగతా బుక్స్ చదవకూడదు అని మాత్రం అనుకోకండి. సో మీ దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ కూడా బెస్ట్ ఉంటాయి అని. ఎందుకంటే జనరల్గా అంత కష్టపడే బుక్స్ రాస్తారు, వాటిని చదివినా పర్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ బుక్ పేరు కింద కమెంట్స్లో పెట్టండి, నేను ఎస్ ఆర్ నో చెప్తాను. మోస్ట్లీ మంచి పుస్తకాలే మీరు చదువుతారని నేను అనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ బుక్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకే, ఏం చెప్పదలుచుకోలేదు, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఒక్కొక్క బుక్ పైన ఫ్యూ సెకండ్స్ చెప్తున్నాను. చూడండి, ఇండియన్ హిస్టరీ అయితే చూడండి, మనకు గ్రూప్ 2లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, అంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉందనుకోండి, అండ్ గ్రూప్ 3 వీటన్నిటిలో హిస్టరీ ఉంది. సో కాంపిటేటివ్గా అంటే అథారిటేటివ్గా ఏ బుక్ చదవాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్, భారతదేశ చరిత్ర సంస్కృతి. మళ్ళీ చెప్తున్నాను, ఇటు తెలుగు మీడియం డిస్ప్లే చేస్తున్నాను, ఇటు ఇంగ్లీష్ మీడియం కూడా డిస్ప్లే చేస్తాను. 2 మీడియంస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, 2 మీడియం బుక్స్ని కూడా. ఎందుకంటే తెలుగు పెడితే ఇంగ్లీష్, ఇంగ్లీష్ పెడితే తెలుగు, అకాడమీ బుక్స్ పెడితే స్టాండర్డ్ బుక్స్ అడుగుతారు, ప్రైవేట్ ఆథర్స్ రాసినవి, ప్రైవేట్ ఆథర్స్ పెడితే ఈ అకాడమీ. మీకే కంప్లీట్ చాయిసెస్ ఇస్తున్నాను. మీకు కావాలంటే అకాడమీ బుక్స్ చూడండి, కావాలంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చూడండి. ఆ ప్రైవేట్ ఆథర్ బుక్స్ కూడా ఖచ్చితంగా తెలుగు అకాడమీని రిఫరెన్స్గా తీసుకొని ముందుకెళ్తారు. అది కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏ ప్రైవేట్ ఆథర్ కూడా వాళ్ళ సొంత నాలెడ్జ్తో బుక్స్ రాయరు, ఖచ్చితంగా ఒక రెఫరెన్స్ బుక్స్ని తీసుకొని ముందుకెళ్తారు. సో అట్లాగా, సో 1526 వరకు, అంటే చరిత్ర పూర్వయుగం నుంచి 1526 వరకు భారతదేశ చరిత్ర సంస్కృతి. అండ్ అలాగే 1526 నుంచి 1964 వరకు భారతదేశ చరిత్ర సంస్కృతి. ఇది BA సెకండ్ ఇయర్, ఇది తెలుగు మీడియం. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, అండ్ దీన్ని మీరు డైరెక్ట్గా దాని ఏమంటారు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, డోంట్ వరీ ఇన్ దాట్. సో తెలుగు మీడియంకి సంబంధించి భారతదేశ చరిత్ర విన్నర్స్ పబ్లికేషన్స్ నుంచి సీనయ్య సార్ రాశారు. సో తెలుగు మీడియంకి సంబంధించి. అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చూస్తే సేమ్ BA ఫస్ట్ ఇయర్ ఇండియన్ హిస్టరీ కల్చర్ చూడండి, ప్రీ హిస్టారిక్ ఏజ్ టు 1526 అండ్ అలాగే 1526 టు 1964. అయితే ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్ బుక్ అని చూస్తే మీకు కరీం సార్ రాసిన ఒక స్టాండర్డ్ బుక్, అంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్ని కలిపి ఇందులో ఉన్నాయి. ఇదే తెలుగు వర్షన్లో కూడా ఉంది, సో మీరు రిఫర్ చేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు బెస్ట్ థింగ్స్ ఉన్నాయి, ఇంకా నంబర్ ఆఫ్ బెస్ట్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో మీరు వీటినైనా రిఫర్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఎగ్జిస్టింగ్ బుక్స్ ఉంటే వాటిని కూడా రిఫర్ చేయొచ్చు. అయితే ఇంకా హిస్టరీలో నుంచి డెప్త్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటిని కూడా ఆన్సర్ చేయాలి, డీటెయిల్గా చదవాలనుకుంటే ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీకి పూనం దలాల్ దాహియా చాలా బెస్ట్ బుక్. అండ్ అలాగే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్. అయితే మనకు వస్తున్న క్వశ్చన్స్ మనం చదవాల్సిన గంటలు మనం ఎప్పుడూ లెక్కేసుకుంటూ ఉండాలి. అంటే ఇవి చాలా థిక్ బుక్స్, చాలా హెవీ బుక్స్. ఇవి టైం ఉంటే చదవండి, చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవరికైనా కూడా టైం కన్స్ట్రెంట్స్ అనిపిస్తే మీరు క్లాస్ నోట్స్ చదవండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది హిస్టరీ, దీనికి సంబంధించి అయిపోయింది. అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ నథింగ్ బట్ మిషన్ కైవల్య. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ మిషన్ కైవల్య ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గ్రూప్ 1 ఆల్మోస్ట్ 90 డేస్లో ఎగ్జామ్ ఉంది, అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్ అంటే కొన్ని రోజుల క్రితం అప్పుడు దీన్ని స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అవుతుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 90 డేస్లో గ్రూప్ 1 సిలబస్ పూర్తిగా, దాంతోపాటు గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి డే బై డే షెడ్యూల్ని మీకు అందించడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూడండి డెమోగ్రఫీ వీడియోస్. సో అంటే డే 1 మీకు అక్కడ కనబడుతుంది చూడండి, డే 1, డే 2, డే 3, డే 4. అయితే రోజుని ఇలా డివైడ్ చేస్తున్నాను. సో 4 అవర్స్ ఒకటి సెషన్, మీకు ఇక్కడ చూస్తే 4 అవర్స్ ఒకటి, ఇక్కడ 4 గంటలు ఒక సెషన్, ఇక్కడ 1.5 అవర్, ఇక్కడ 1.5 అవర్. అంటే నేను రోజుని 11 గంటలుగా డివైడ్ చేస్తున్నాను. 11 అవర్స్గా డివైడ్ చేసి 4 అవర్స్ ఒక కోర్ సబ్జెక్ట్, 4 అవర్స్ ఒక కోర్ సబ్జెక్ట్, 1.5 అవర్ ఏమో కరెంట్ అఫైర్స్. సో ఆల్మోస్ట్ 9.5 అవర్స్, 1.5 అవర్ ఏమో రివిజన్కి టైం కేటాయించాను. చూడండి, టెస్ట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, టెస్ట్స్ కొన్నిటికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్, కొన్నిటికి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఈ మిషన్ కైవల్యాలోనే అందుబాటులో ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళకు ఉంది, గ్రూప్ 1 వాళ్ళకు కూడా ఉంది. టెస్ట్స్కి టైం ఇచ్చాను, రివిజన్కి టైం ఇచ్చాను, కరెంట్ అఫైర్స్కి టైం ఇచ్చాను, అన్ని సబ్జెక్ట్స్కి టైం ఇస్తూ అన్ని కవర్ చేసే విధంగా చూడండి డే 10 వరకు. సో అండ్ అలాగే మీరు చూస్తే డే 15 వరకు చూడండి, ఇక్కడ 3 అవర్స్ ప్లస్ 1 అవర్. సో 1.5 అవర్స్ ప్లస్ 30 మినిట్స్ ప్లస్ 1 అవర్, అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్. సో మనకి ఇక్కడ 1.5 అవర్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే రివిజన్కి మోర్ ఛాన్స్ ఇచ్చాను.
మీకు ఇక్కడ చూస్తే 3.5 అవర్స్ 30 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్, యూనియన్ టెరిటరీస్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇట్లా టాపిక్ పేరిచ్చి, అంటే మనకు ఈ ఎట్లయితే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను కోర్సులో ఫోల్డర్లో కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు టీఎస్పిఎస్సికి సంబంధించి చూడండి మిషన్ కైవల్య ఇది ఇంగ్లీష్ మీడియం, ఇది మిషన్ కైవల్య తెలుగు మీడియం. మీరు ఇక్కడ చూస్తే అంటే రోహిత్స్ అనాలిసిస్ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో స్టోర్లోకి వెళ్తే మీకు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 and 2 ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు సక్సెస్ మిషన్ కైవల్య. మీకు ఇక్కడ చూడండి మన దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీగా వస్తుంది. మీకు ఇక్కడ చూడండి ఫ్రీ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియంది చూస్తున్నాం కాబట్టి ఫ్రీ టీఎస్పిఎస్సి గ్రూప్ 2. అండ్ అలాగే మీరు చూడండి మిషన్ కైవల్య, మీకు ఇక్కడ చూస్తే డే 1, డే 2, డే 3, డే 4 ఇట్లా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు చూస్తే డే 1 క్లిక్ చేస్తే చూడండి డే 1 డెమోగ్రఫీ వీడియోస్. సో అండ్ అలాగే ఫౌండేషనల్ పాలిటీకి సంబంధించి ఏం చూడాలి, అండ్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ పెట్టాను చూడండి, డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్. సో ఇట్లా మీకు డైరెక్ట్గా కోర్సులోనే డే 1, డే 2, డే 3 ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంది చూసారు కదా, ఇప్పుడు గ్రూప్ 2ది కూడా చూద్దాం. గ్రూప్ 2 తెలుగు మీడియం చూద్దాం. చూడండి దిస్ ఇస్ గ్రూప్ 2 తెలుగు మీడియం. మనకి ఇక్కడ కంటెంట్లోకి వెళ్తే సో చూడండి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇవి అయిపోయిన తర్వాత దీంట్లోనే టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మిషన్ కైవల్య మీరు చూడొచ్చు డే 1, డే 2, డే 3 మిషన్ కైవల్య డే 1, డే 2, డే 3. సో ఇట్లా మనకు నంబర్ ఆఫ్ డేస్ యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేశానంటే ఇలా 90 డేస్లో దాదాపుగా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా నేను దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో చూడండి అయితే ఫస్ట్ 20 డేస్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను. యాజ్ ఐ టోల్డ్ యూ ఈ ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 10 to 15 డేస్ అయిందని చెప్పేసి. ఏ రోజు మీరు స్టార్ట్ చేసుకున్న డే 1, డే 2, డే 3 మీరు ఒకవేళ ఎగ్జామ్ ఇప్పుడు 80 డేస్ ఉందనుకోండి, సో ఇంకా 10 డేస్ ఉంది అంటే మీరు ఇవాళ లాస్ట్ 10 డేస్ని కవర్ చేస్తూ ముందుకెళ్ళాలి. మీరు 70th డేకి వీడియో చూస్తే ఆ బ్యాక్ థింగ్స్ ఇవన్నీ చూడాలి. సార్ నాకు అసలు ఇట్లా ప్లాన్ అవసరం లేదు, డైరెక్ట్గా నాకు కోర్సెస్ ఉంటే సరిపోతుంది సార్, నాకు ఈ ప్లాన్ అవసరం లేదంటే మీకోసం అది కూడా పెట్టాను చూడండి. సో చూడండి టెస్ట్ సిరీస్ ఉంది ఇక్కడ, పేపర్ 4కి సంబంధించిన కంటెంట్, పేపర్ 3కి సంబంధించిన కంటెంట్, 2కి సంబంధించిన కంటెంట్, 1కి కంటెంట్ సంబంధం. అంటే మన దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ వస్తుంది. సో ఓన్లీ గ్రూప్ 2 తీసుకున్నా కానీ మీకు కంటెంట్ మొత్తం ఉంటుంది, మిషన్ కైవల్య ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. చూడండి ఇప్పుడు తెలుగు ఇచ్చాను చూడండి, తెలుగు ఇది మిషన్ కైవల్య గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి. సో మీకు ఇక్కడ చూస్తే చూడండి గైస్ ఫ్రీ గ్రూప్ 2 తెలుగు మీడియం, గ్రూప్ 2 తెలుగు మీడియం కంటెంట్ మొత్తం ఫ్రీగా వచ్చింది. అండ్ అలాగే మిషన్ కైవల్య కూడా వచ్చింది. ఇందులో చూడండి మెటీరియల్స్, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ క్లాస్ నోట్స్ ఇస్తున్నాను. హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీకు ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ కోర్సులోనే మెటీరియల్ వస్తుంది, ఈ కోర్సులోనే మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, ఈ కోర్సులోనే టెస్ట్ సిరీస్ వస్తుంది, ఈ కోర్సులోనే డే 1, డే 2, డే 3 ఈ డే వైజ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్, ఒక బిగినర్ అంటే రేపు పొద్దున గ్రూప్ 2, గ్రూప్ 3కి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారు, లేకపోతే పోస్ట్ని పెంచి ఇవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ గ్రూప్ 1 ఆల్రెడీ చాలా మంది కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో భవిష్యత్తులో గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలని మీకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఇలా డే వైజ్ టార్గెట్స్ ఇచ్చి టార్గెట్ ప్రకారం కరెంట్ అఫైర్స్కి టెస్ట్, సో సబ్జెక్ట్కి టెస్ట్ అన్నీ కూడా ఇచ్చి మీకు ఈ మిషన్ కైవల్య అనేది హెల్ప్ అవుతుంది. సో అది చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ మై ఓన్ మొబైల్ నంబర్ 9110556858. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కోర్సు మీకు కనబడకపోయినా మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో లెట్ us గో ఇన్ టు దిస్. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కల్చర్. సో ఇంతకుముందు ఇండియన్ హిస్టరీ కల్చర్, ఇటు ప్రైవేట్ ఆథర్స్, ఇటు తెలుగు అకాడమీ రెండు చూస్తాం. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కల్చర్ చూడండి, ఇంగ్లీష్ మీడియం తెలంగాణ హిస్టరీ కల్చర్, అండ్ అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇది తెలుగు మీడియంకి. అండ్ నెక్స్ట్ అంటే మళ్ళీ ప్రైవేట్ ఆథర్స్ రాసిన దాంట్లో హిస్టరీ పెద్దగా లేదు, చాలా అంటే ఉన్నాయి చాలా వరకు. ఎస్ రాజుది మీరు చూడొచ్చు, లేకపోతే వి ప్రకాష్ అనుకుంటా దాంట్లో కూడా చూడొచ్చు. అంటే ఈవెన్ అంటే కొన్నిట్లో మూమెంట్ అండ్ హిస్టరీ కలిపి ఉంది. సో మీరు అలా ప్రైవేట్ ఆథర్స్ బుక్ తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ తెలంగాణ హిస్టరీకి నేను జస్ట్ మీకు ఇక్కడ, ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, సో మీరు ఏది ఫాలో అయినా పర్లేదు, కానీ తెలుగు అకాడమీ మాత్రం మీకు డిస్ప్లే చేశాను ఎలా చదవాలండి. అండ్ చూడండి గైస్, మళ్ళీ నేను ఎట్లా స్టార్ట్ చేస్తున్నానంటే గ్రూప్ 2లో పేపర్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత పేపర్ 3, తర్వాత పేపర్ 4 అండ్ తర్వాత పేపర్ 1. ఎందుకంటే పేపర్ 1లో నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి,
మోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తక్కువ మార్కులు ఉంటాయి. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ 1 సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ 1 సబ్జెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ 2లో ఉన్న హిస్టరీ, పాలిటీ, సొసైటీని కవర్ చేసి, తర్వాత ఎకానమీ కవర్ చేసి, తర్వాత మూమెంట్ని కవర్ చేసి, తర్వాత పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్. ఇవే టాపిక్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటాయి. అయితే అందులో మూమెంట్, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, కానీ మెయిన్స్లో అయితే ఉంటుంది కదా. గ్రూప్ 3లో కూడా సేమ్ టాపిక్స్. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, సార్ గ్రూప్ 2 ఇవ్వలేదు, గ్రూప్ 3 ఇవ్వలేదు, గ్రూప్ 1 ఇవ్వలేదు అని ఫీల్ అవ్వకండి. సబ్జెక్ట్ వైజ్ మీకు చాలా క్లియర్గా ఇచ్చాను. ఇది ఇండియన్ పాలిటీ న్యూ ఎడిషన్. సో ప్రైవేట్గా ఎవరు, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ కంటే మీకు ఇవి బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇందులోంచి అనలిటికల్గా ఇవ్వడం కానీ, నంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటీ 7th ఎడిషన్ లక్ష్మీకాంత్, అండ్ అలాగే ఇండియన్ పాలిటీ 7th ఎడిషన్ లక్ష్మీకాంత్ తెలుగులో కూడా ఉంది. మీకు కావాలనుకుంటే తెలుగు అకాడమీ కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం బుక్ బై మీ. నేను రాసిన నోట్స్ దాదాపుగా వేలాది మంది విద్యార్థులకు ఫ్రీగానే చాలా మందికి పంపించాను. ఈ నోట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నేను రాసింది కాదు, నేను ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు డిక్టేట్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ని పికప్ చేసి ఆ నోట్స్ని మీకు ఫ్రీగా అప్లోడ్ చేశాను. మీరు ఫ్రీగానే వాటిని తీసుకోవచ్చు. బుక్ కోసం వెయిట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం బెస్ట్ కంటెంట్తో నా ఓన్ బుక్ నేనే లాంచ్ చేస్తున్నాను. తెలుగు మీడియం బుక్కి కొంచెం టైం పడుతుంది, సో నాకు కొంచెం టైం ఇవ్వండి. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ మీడియం బుక్ లాంచ్ చేశాను. అండ్ తెలుగు మీడియంకి మన గురువు గారు సో కృష్ణ ప్రదీప్ సార్ రాసిన బుక్ ఉంది, ద బెస్ట్ బుక్. ఐ థింక్ ఇది మళ్ళీ ఇంకా కొత్త ఎడిషన్ కూడా వచ్చినట్టుంది, 2nd ఎడిషన్, దాన్ని కూడా తీసుకోవచ్చు. పాలిటీకి ఇంకా నంబర్ ఆఫ్ ప్రైవేట్ ఆథర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి, మీకు ఏది బెస్ట్ అనిపించినా కూడా తీసుకోండి, పర్లేదు. ఓకేనా? సో ఎందుకంటే పాలిటీ చాలా మహామహులే రాశారు, మంచి మంచి పుస్తకాలే ఉన్నాయి. డోంట్ వరీ, డోంట్ ప్యానిక్. ఓకే, అయితే మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే రోహిత్ సార్ చెప్పాడు కదా అని ఈ బుక్స్ కొనుక్కోకండి. ఉన్న బుక్స్ని కంటిన్యూ కావండి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సొసైటీకి సంబంధించి సేమ్ సొసైటీ. రీసెంట్గా సొసైటీ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే పాలిటీ డామినేటెడ్ ఉంటుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సొసైటీ ఎగ్జామ్ 30 మార్క్స్లో స్టూడెంట్స్ అందరూ కంగు తిన్నారు. ఎందుకంటే చాలా వరకు స్టాటిక్ పార్ట్ కాకుండా డైనమిక్ పార్ట్ పైన, పాలసీస్ పైన, స్కీమ్స్ పైన, ఆర్టికల్స్ పైన ఇచ్చారు. సో పాలిటీ పర్ఫెక్ట్గా చదివితే సొసైటీ హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టైంలో అన్ని ప్రైవేట్ ఆథర్ బుక్స్ చూసుకునే బదులు మీరు డైరెక్ట్గా సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పాలసీస్, తెలుగు అకాడమీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అండ్ అలాగే తెలుగు అకాడమీకి సంబంధించిన తెలుగు మీడియం బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇన్ కేస్ అందుబాటులో లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ చూడండి గైస్, నా నంబర్ పెట్టాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. సో ఇప్పుడు 3rd పేపర్కి వచ్చాం. సో 3 సెక్షన్స్ ఉంటాయి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం తెలుగు అకాడమీ వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు. మీకు అది దొరుకుతుంది అందుబాటులో. అశోక్ నగర్లో ఉంటుంది, కోటిలో ఉంటాయి, తెలుగు అకాడమీ దగ్గర కూడా మీకు ఉంటాయి. ఓకే, సో కొంచెం వెతకండి. మళ్ళీ ఎక్కడ ఉంటుంది, ఏంటి సార్ అడ్రస్ చెప్పండి అని మాత్రం అడగండి. ఓకే, సో మళ్ళీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. సో కొంచెం బ్లర్ అయి ఉండొచ్చు, బట్ మీకు ఇది ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ నా ఫ్రెండ్ చౌటి సార్, మీ అందరికీ చాలా సుపరిచితుడే. సో సార్ ఇండియన్ ఎకానమీ తెలుగులో రాశారు, అండ్ అలాగే తెలంగాణ ఎకానమీ కూడా ఉంది. అప్డేటెడ్ కంటెంట్తో మళ్ళీ రిలీజ్ చేస్తారనుకుంటా. చాలామంది కొనే ఉన్నారు, మళ్ళీ కొత్త పుస్తకాలు అవసరం లేదు, దాన్ని రిఫర్ చేసినా కూడా సరిపోతుంది. అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇప్పుడు తెలుగు మీడియం చూసాం కదా, ఇంగ్లీష్ మీడియం BA 3rd ఇయర్ ఇండియన్ ఎకానమీ, అండ్ అలాగే తెలంగాణ ఎకానమీ కూడా ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇక్కడ కూడా తెలంగాణ ఎకానమీ మీకు ఇక్కడ చూడొచ్చు, చూడండి. భారత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఈ 2 తెలుగు మీడియంకి సంబంధించి 150 మార్క్స్. ఇది ఫస్ట్ సెక్షన్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. అయితే మళ్ళీ ప్రైవేట్ ఆథర్స్ దగ్గరికి వస్తే చౌటి సారే ఇంగ్లీష్లో రాశారు. నితిన్ సింగానియా, ఇది కూడా ద బెస్ట్ బుక్. రమేష్ సింగ్ కూడా చాలా మంది ఫాలో అవుతారు, పర్చేస్ చేసుకొని ఉంటారు. ఆల్మోస్ట్ 15 ఎడిషన్స్కి పైనే వచ్చాయి అవి, దాన్నైనా చూడొచ్చు. నితిన్ సింగానియా కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇంకా అంతమంది శంకర్ గణేషన్ కూడా అనుకుంటారు, దాన్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అన్ని పెడితే మళ్ళీ మీకు గందరగోళానికి గురి చేసినట్టు ఉంటుంది, కాబట్టి నేను ఇవ్వలేదు. అయితే తెలంగాణ ఎకానమీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఏ ప్రైవేట్ ఆథర్ అయినా కానీ ఈ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే మళ్ళీ వాళ్ళు బుక్ రాస్తారు. మళ్ళీ దాన్ని ఇంకా
అంటే క్రిస్ప్గా లేకపోతే అండర్స్టాండబుల్ వేలో ఉండేటట్టు రాస్తారు. సో కాబట్టి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ని మాత్రం చదవడం మర్చిపోకండి. మన యాప్లో ప్రదీప్ సార్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేస్తే, అలాగే ఈ ప్రజెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆల్రెడీ వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి, వాటిని కూడా మీకు అప్లోడ్ చేస్తాం. ద బెస్ట్ కంటెంటే మీకు అందుబాటులో ఉంది రోహిత్స్ అనాలిసిస్ యాప్లో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అండ్ అలాగే పోటీ పరీక్షలకు ప్రత్యేకం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, ఇది ఎస్ రాజు సార్ది. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎస్ రాజు గారిది ఉంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. అలాగే మీరు చాలా మంది పిఎన్ఆర్ పబ్లికేషన్స్ చూస్తున్నారు, కొంతమంది వి ప్రకాష్ చూసుకుంటున్నారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లో అంటే ఈ స్టాండర్డ్ బుక్స్ గజిబిజిలో గందరగోళానికి గురయ్యే వాళ్ళు నోట్స్ అడుగుతున్నారు. మనకు మార్కెట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీ రాసిన నోట్స్ని కూడా యాప్లో అందుబాటులో ఉంది. సో పాలిటీ నోట్స్ పెట్టాను, తెలంగాణ కల్చర్ నోట్స్ పెట్టాను, తెలంగాణ మూవ్మెంట్ నోట్స్ కూడా పెడుతున్నాను, హిస్టరీ నోట్స్ ఆల్రెడీ పెట్టే ఉన్నాను. సో నేను నోట్స్ ఓరియంటెడ్గా వెళ్తున్నాను. యాప్లో ఇంతకుముందు మీకు మెటీరియల్స్ అనే సెక్షన్ చూపించాను, అందులో మీకు క్లాస్ నోట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు కావాలంటే కొరియర్ కూడా మేము చేస్తాము. సో అంటే అది కేవలం మిమ్మల్ని ఉద్దేశించి ఒక సర్వీస్ రూపంలో మాత్రమే నేను చేస్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న టాపిక్స్. పేపర్ 1లో గ్రూప్ 2 పేపర్ 1లో నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అలాగే సేమ్ గ్రూప్ 3 పేపర్ 1లో కూడా ఇట్లా నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా జాగ్రఫీ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. సో ఈ పేపర్ అంటే ఈ జనరల్ స్టడీస్ అంటాం, వాటిల్లో జాగ్రఫీ చాలా క్రూషియల్ రోల్. అయితే జాగ్రఫీతో పాటు ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ ప్రపంచ భూగోళ శాస్త్రం అని ఉంది. సో ఇది బిఏ భూగోళ శాస్త్రం బిఏలో ఉంది. అండ్ అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంది కదా. ఓ మై గాడ్, ఇక్కడ ఇది రాంగ్ థింగ్ డిస్ప్లే అయినట్టుంది. సో ఇక్కడ తెలంగాణది రావాలి, అది కూడా నేను ఎడిట్ చేసి మీకు ఆ పీడిఎఫ్లో పెడతాను. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించింది కదా. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వచ్చినట్టుంది, ఇది ఒక దగ్గర రావాల్సిన ఒక దగ్గర వచ్చినట్టుంది. ఏంటిది? ఇక్కడ తెలుగుది రావాలి యాక్చువల్గా. సో ఆ తెలుగుది రాలేదు, బట్ ఓకే, దీన్ని నేను కవర్ చేసి మీకు పంపిస్తాను. ఇక్కడ చూడండి, ఫిజికల్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, తెలంగాణ రీజనల్ జాగ్రఫీ తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. ఓకే, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టాను. ఇంకొంతమంది అడుగుతుంటారు, బేసికల్గా జాగ్రఫీకి 6th క్లాస్ టు 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ చాలా బెస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, మంచిగా కవర్ అవుతుంది ఇండియన్ జాగ్రఫీ అండ్ అలాగే వరల్డ్ జాగ్రఫీ. అయితే తెలంగాణ జాగ్రఫీ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోవచ్చు. నేను ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదు అనుకుంటున్నాను, జస్ట్ ఆ జాగ్రఫీకి సంబంధించి తెలుగు బుక్ ప్లేస్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది, అదొక్కటి రీప్లేస్ చేసి పీడిఎఫ్ పెడతాను. ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు ఇంకొంతమంది అడుగుతారు, ప్రైవేట్ ఆథర్స్, రమణరాజు సార్ రాసిన బుక్, లేకపోతే విన్నర్స్ పబ్లికేషన్ జగన్మోహన్ రెడ్డి సార్ రాసిన బుక్, అది కూడా బాగానే ఉంటుంది. సో దానికి కూడా అయితే ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో లేవు. ఇంగ్లీష్ మీడియంలో మనకు చాలా చాలా లిమిటెడ్ చాయిసెస్ ఉన్నాయి. ఐ థింక్ రమణరాజు సార్ ఇంగ్లీష్ మీడియంలో ఉందని అనుకుంటున్నాను. లేదు సార్ ఎన్సీఆర్టీస్ చూడండి చాలు, లేదు తెలుగు అకాడమీ బుక్ చూడండి చాలు, దట్స్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ స్టడీస్, ఇంతకుముందు ఈ పోస్టర్ ఎక్కడ వచ్చింది. సో జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్, మేధో సామర్థ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇట్లా మీకు ఇక్కడ కవర్ అయిపోయి, సో ఇది కూడా తెలుగు అకాడమీ. సేమ్ అలాగే ప్రైవేట్ ఆథర్ బుక్స్ అడిగితే విన్నర్స్ పబ్లికేషన్స్ వారిది ఉంది, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది ఉంది, హిదాయతుల్లా సార్ అండ్ సిహెచ్ మోహన్ సార్ రాశారు, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ బిగ్గెస్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీరు ఆటోమేటికల్గా భయానికి ఫీల్ అయ్యి ఏవేవో మంత్లీ మ్యాగజైన్స్ చూస్తారు, నంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, నంబర్ ఆఫ్ వీడియో క్లాసెస్ చూసి మీకు మీరే ఈ కరెంట్ అఫైర్స్ని చాలా చాలా క్లిష్టం చేసుకుంటున్నారు, కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అంత సీన్ అవసరం లేదు, అంత భయం అవసరం లేదు. ఒక మంత్లీ మ్యాగజైన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోండి చాలు. రోజు ఈనాడు న్యూస్ పేపర్ని చూడండి చాలు. ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మీరు చూస్తున్నట్టు అన్ని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి ఎవరేం చేశారు దాంట్లో నుంచి క్వశ్చన్స్ పికప్ చేసుకునే టైం వాళ్ళకు ఉండదు. ఎగ్జామినర్ అన్ని మంత్లీ మ్యాగజైన్స్ చూసుకునే టైం ఆయనకు ఉండదు. కానీ ఎగ్జామినర్కి సో ఒక పిఐబి లాంటి అథెంటికేటెడ్ సోర్సు, లేకపోతే తెలుగు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, దాంట్లోంచి చూసే ఒక అలవాటు ఉంటుంది. సో బేసికల్గా బాగా న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఆటోమేటికల్గా పికప్ చేసుకొని క్వశ్చన్స్ అడగవచ్చు. కానీ ఏమవుతుందంటే మీరు
ఫర్ సపోజ్ ఇది మార్చ్ అనుకోండి, మార్చ్ ఫిబ్రవరి మీ బ్రెయిన్లో ఉంటుంది, కానీ డిసెంబర్ నవంబర్ మీ బ్రెయిన్లోంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అంటే అందుకోసం మీకు కష్టం అనిపిస్తుంది, అది రోజు చూసేదే కానీ మీరు తక్కువ రివైజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఒక్క మంత్లీ మ్యాగజైన్ని, బెస్ట్ మంత్లీ మ్యాగజైన్ని చూసుకోండి, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోండి. అంతేగాని 4-5 మ్యాగజైన్స్ 4-5 వీడియోస్ చూసుకొని కరెంట్ అఫైర్స్లో అంత టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లేదనుకుంటే మీరు మంత్లీ మ్యాగజైన్ చూడండి, యూ కెన్ చూస్ రోహిత్స్ అనాలిసిస్. నేను మీకు ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ 2 మంత్లీ మ్యాగజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. అంటే మన దగ్గర ఒక కోర్స్ తీసుకుంటే అన్ని వీడియో క్లాసెస్, అన్ని టెస్ట్ సిరీస్, డే వైజ్ ప్లాన్స్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఇంతకు మించి ఏం అవసరం లేదు. అందుకే లైక్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ లాగా, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు మిషన్ కైవల్య స్టార్ట్ చేశాను. అంటే మీరు గ్రూప్ 2 కోర్స్ తీసుకున్న మిషన్ కైవల్య ఉంటుంది, గ్రూప్ 1 కోర్స్ తీసుకున్న మిషన్ కైవల్య ఉంటుంది, గ్రూప్ 3 కోర్స్ తీసుకున్న మిషన్ కైవల్య ఉంటుంది. మిషన్ కైవల్య అనే పేరు ఏంటంటే మీరు తీసుకునే ప్రతి కోర్సులో డే 1, డే 2, డే 3, డే 5 అనే ప్లాన్స్ ఇచ్చాను. ఆ ప్లాన్ కూడా మన వీడియోస్, మన మెటీరియల్స్ పేస్ట్ చేసుకొని దానికి టైంని నేను కేటాయించడం జరిగింది. ఓకేనా? సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అయ్యారో రోహిత్స్ అనాలిసిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో. సో ఇంకేదైనా డౌట్స్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను. సో అంటే మోస్ట్లీ తెలుగు అకాడమీకే నా ప్రయారిటీ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం వాటిని ఇచ్చి చేయి దులుపుకోలేదు. సో ప్రైవేట్ ఆథర్ బుక్స్లో కూడా కొన్ని బెస్ట్ థింగ్స్ని మీకు చూస్ చేశాను. ఇంకా బెస్ట్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ అన్ని నేను బోర్డు పైన పెట్టలేదు కాబట్టి కొన్ని చూస్ చేసుకోవచ్చు కాబట్టి అలా చేశాను. బోర్డు పైన ఉన్న బుక్సే కొనాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఆ బుక్స్నే మళ్ళీ చదువుకోండి. మళ్ళీ మళ్ళీ కొత్తగా కొన్ని టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకేదైనా కొత్త కాన్సెప్ట్స్తో కొత్త డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానిపైన కూడా వీడియో చేస్తాను. అయితే మిషన్ కైవల్యాలో 20 days కంటెంట్ అప్డేట్ అయింది కదా, మిగతా 70 days కంటెంట్ కూడా అదే కోర్సులో అప్డేట్ అవుతుంది. డోంట్ వరీ, డోంట్ ప్యానిక్. అందులోనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. రాని వీడియోస్ కూడా రావు అనుకోకండి, కొత్తగా రికార్డ్ అవుతున్నాయి. ఆ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో టోటల్గా సిలబస్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.